నమస్కారం. సాముద్రిక సర్వస్వం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, మానసిక సమస్యలను, ఆస్తి తగాదలను, నరదృష్టి, మీ చేతిరేఖల ద్వారా సరైన చక్కని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారా? తంత్ర సర్వజ్ఞ జ్యోతిష్య విశారద కంబపాటి శశిమౌళి గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మన కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో మొదలు పెడదాం. తప్పకుండా అమ్మా. శ్రీభూయుత శ్రీహరిచిష్ణితాభ్యాం అగస్త్య రేఖాదిభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురువుగారు, మన చేతిలో ఉన్న గీతలు ఎలా ఏర్పడతాయి? వాటితో మన జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? మంచి ప్రశ్న అమ్మా. మన జీవితంలో చేతిలో ఉండేటటువంటి రేఖలు మనం పుట్టినప్పుడే ఏర్పడతాయి. ఎప్పుడైతే మనం తల్లి గర్భంలో పడతామో అప్పుడే అంగాల ఫార్మేషన్లోనే చేతుల్లోని గీతలు ఫామ్ అవుతాయి. దీంట్లో ఉండేటటువంటి వైశిష్ట్యం ఏంటంటే, ఒక చేతిలో ఉండేటటువంటి ముద్రలు కానీ లేదా ఇంకో చేతిలో ఉండేటువంటి ముద్రలకి సంబంధం ఉండదు. ఒకప్పుడు చదువురాని వేలుముద్ర వేసేటటువంటి వాళ్ళని నిషానీలు, చదువురాని వాళ్ళు అని చెప్పి అవహేళనగా చూసినటువంటి సొసైటీ ఇవాళ అది కీలకమైంది. వాళ్ళ మీ ప్రింట్, మీ హ్యాండ్ ప్రింట్ అనేది వాళ్ళు చాలా క్రూషియల్ అయింది. చాలా చోట్ల అది ఉపయోగపడుతుంది. మీ ఐడెంటిటీ సేవ్ చేసుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ టూల్. ఎందుకంటే ఏకగర్భ జనితలకు కూడా, అంటే ఒకే గర్భంలో పుట్టినటువంటి పిల్లలకు కూడా, కవల పిల్లలకు కూడా చేతి గీతలు, ఆ ముద్రలు ఒకలా ఉండవు. మన చేతిలోనే రకరకాల ముద్రలు ఉంటాయి. బొటన వేలు నుంచి చూటిన వేలు దాకా ఉన్నట్టు 5 వేళ్ళు, ఎడం చేత 5 వేళ్ళు, కుడి చేత 5 వేళ్ళు ముద్రలు తీసుకుంటే ముద్ర మీన్స్ మన డిఎన్ఏ. మన ఏ పేరెంట్స్ నుంచి మనం ఇదయ్యామో, బయటకు వచ్చామో వాళ్ళ తాలూకు లక్షణాలే చేతుల్లో కనిపిస్తాయి. ఈ సాముద్రిక శాస్త్రాన్ని మనకి భూమి మీద పరిచయం చేసినటువంటి వారు ప్రహ్లాదుడు. నారద పురాణంలో దీనికి మూలాలు ఉన్నాయి. ఏమి నిన్న కాక మొన్న కాక నిన్న వచ్చినటువంటి ఏదో ఒక 2 రోజుల క్రితం, 2 ఏళ్ల క్రితం, లేదా 100 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సబ్జెక్ట్ కాదు. చాలా కాలం నుంచి ఉంది. జీవిత మరణం లాభాలాభం సుఖదుఖమిహ జగత్సఖిలం కరరేఖాభి శ్రేయ ప్రాప్నోతి నరోధవ నారి. స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ చేతి రేఖల ద్వారా వాళ్ళ జీవితంలో వచ్చేటటువంటి, అంటే తెలుసో తెలియకో భూమి మీదకి వచ్చాం. మన పని అయితే మనం పని చేసుకొని వెళ్ళిపోతాం. వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే లోపల వచ్చేటటువంటి సమస్యలకి, అంటే సుఖాలున్నాయి, దుఃఖాలున్నాయి, అన్ని రకాల సమస్యలకి కూడా వాళ్ళ చేతి రేఖల ద్వారా సరైనటువంటి సమాధానం మనం చూడొచ్చు, చెప్పుకోవచ్చు. సరైనటువంటి సమాధానం మనం ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. అదే జీవిత మరణం లాభాలాభం సుఖదుఖమిహ జగత్సఖిలం కరరేఖాభి శ్రేయ ప్రాప్నోతి నరోధవ నారి. అంటే చేతిరేఖల ద్వారా వాడికి వచ్చేటటువంటి సుఖదుఖాలు, కష్ట సుఖాలు ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోగలుగుతాం. గురుగారు, మన గురించి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఆ కాల్ మాట్లాడుకుందాం. హలో 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 నమస్తే. నమస్కారం అండి. హలో నమస్తే అండి. మీ పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు, మీకున్న సమస్యని గురువు గారితో మాట్లాడండి. నమస్కారం అండి. గురుగారు నమస్కారం. గురుగారు ఏ ఊరు నుంచి, ఎక్కడ, ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశారు మీరు? 10190కి. కరెక్టే. ఆఖరి నెంబర్ చెప్పండి. 278 మీదేనా? లేదు సార్, 944285. అదే ఆ నెంబర్ అడుగుతున్నాను. 4285. వన్ సెకండ్ సార్, మీరు హ్యాండ్స్ రాలేదు సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇది 10190కి పంపాము. ఓకే ఓకే, చూసా ఉండండి, కనిపిస్తున్నాయి. ఓకే ఓకే. మొత్తం చేతులంతా కూడా క్రాస్ చెయ్యంతా కూడా. మీ టీవీ వాల్యూమ్స్ తగ్గించండి, నేను మాట్లాడేది వినిపిస్తుంది. ఓకే, పంపించారు. కుడి చెయ్యి, ఎడ చెయ్యి 2 పంపించారు కదా? అవునండి. చెప్పండి, ఏంటి ఫైన్? ఆర్థికంగా బాగాలేదు మీ పరిస్థితి? ఏమి ఆర్థిక పరిస్థితి బాగాలేదు? ఇది మా అబ్బాయిది. ఎవరిది ఇది చెయ్యి? హలో, కొడుకుదంట గురువు. మీ అబ్బాయిదా? ఓకే. ఏంటి వివాహం ప్రయత్నంలో ఉన్నారా? లేదండి, ఇంకా 20 సంవత్సరాలు అబ్బాయికి. 20 సంవత్సరాలు. అదే ఉద్యోగం ఉందో ఇంకా లేదా? చదువుకుంటున్నాడు. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అదే బాబు పరిస్థితి కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగుండదు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటే బ్లడ్ లెస్నెస్, రక్తహీనత బాగా ఉందండి. శుక్రపర్వం మీద పచ్చటి గీతలు కనిపిస్తున్నాయి.
అవి మంచిది కాదు. ఒకసారి హిమోగ్లోబిన్ కౌంట్ ఒకసారి తీసుకోండి డాక్టర్ దగ్గర. హిమోగ్లోబిన్ బాగానే ఉంది, దాదాపు ఒక 3 months ఒకసారి బ్లడ్ డొనేషన్ కూడా చేస్తాడు. బ్లడ్ డొనేషన్ చేయడం మంచిదేలేండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకసారి టెస్ట్ చేయించండి, బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ చెకప్ చేయించండి ఒకసారి. ఇక్కడ చేతిలో, కుడి చేతిలో శుక్రపర్వం మీద పచ్చటి గీతలు కనిపిస్తున్నాయి. ఆ గీతలు మంచిది కాదండి. అంటే భోజనం చేసినా కానీ మళ్ళీ ఒక గంటలో నీరసం ఉంటుంది, ఆకలి అంటాడు. అర్థమైందా? అది కొంచెం ఇబ్బంది ఉంది. ఒకసారి కంప్లీట్ సిబిసి చేయించండి, కంప్లీట్ బాడీ చెకప్ చేయించండి. చేయిస్తే తెలుస్తుంది, అందులో తెలుస్తుంది అనారోగ్య సమస్య. దానికి తగ్గ మందు వాడితే బాగుంటుంది. అమ్మా కొంచెం మొండితనం ఎక్కువ. మొండితనం సరేనండి, 20 ఏళ్ళ కుర్రాడికి మొండితనం ఉండకపోతే మీకు నాకు ఉంటుందా? అది సమస్య కాదండి. అక్కడ ముందు అనారోగ్యం సెట్ చేయించండి పిల్లాడికి, అర్థమైందా? చేయించుకుంటే తర్వాత అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకే అండి. ఏదైనా పరిహారం చేయించమంటారా? అమ్మవారి పూజ నవరాత్రులు వస్తున్నాయి, అంతకంటే పరిహారం ఏముందండి? చక్కగా 9 రోజులు కూడా సాయంకాలం పూట దుర్గకి అర్చన చేసుకోండి. లేదా మీ ఇంటి పురోహితుడు కానీ లేకపోతే మీ ఊళ్ళో మీ ఇంటి బ్రహ్మ కానీ ఎవరి చేతనా చక్కగా 9 రోజులు పూజ చేయించుకోండి. సాయంకాలం పూట చేయించుకుంటే ఇంకా విశేషం. హలో, సాయంకాలం సమయంలో సంధ్యా సమయం అయిన తర్వాత, సూర్యాస్తమయం అయిన తర్వాత అమ్మవారి పూజ చేయించుకుంటే ఈ జాతకుడికే కాదండి, ఎవరికైనా సరే శాక్తో నిషేధే అన్నారు. సంధ్యా సమయం అయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల చక్కగా కూడా అందరూ కూడా వీలైనంత వరకు సూర్య సమయం అయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా చేయించుకోండి మీకు చేత కాకపోతే. గురువుగారికి మీ చేతి రేఖల్ని కూడా వాట్సాప్ చేయాలనుకున్న వాళ్ళు 7277101010కి మీ చేతి రేఖల్ని పంపించి మీకున్న సమస్యను తెలుసుకోగలరు. అపాయింట్మెంట్ కొరకు 930814 నెంబర్కి, ఈ వాట్సాప్ నెంబర్కి కూడాను మీ చేతి రేఖలను పంపించి మీకున్న సమస్యను తెలుసుకోగలరు. గురువు గారు మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుకుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నమస్కారం అండి. మీ పేరేంటండి? రాధా అండి. రాధా గారు, మీరు ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశారో లాస్ట్ 4 నెంబర్లు చెప్పగలరా? 8278. 1 సెకండ్. 8278. ఓకే వచ్చిందమ్మా, నమస్కారం. ఎవరిదమ్మా? మీ వారిదా ఇది? చెయ్యి. మా తమ్ముడిదండి. మీ బ్రదర్దా? ఓకే. అవునండి. ఓకే, ఒక్క సెకండ్ ఉండండి. హెడ్ లైన్ బెండ్ అయిపోయింది, అడిషనల్ లైన్ ఒకటి వచ్చింది. ఇక్కడ చతురపర్వం మీద పుట్టుమచ్చ ఉంది. ఏంటి సమస్య? ఏంటి? జాబ్ లేదా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్? జాబ్ గురించే ట్రై చేస్తాడు, జాబ్ గురించేనా? ఓకే. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా? మరి బిజినెస్ ఎందులో బాగుంటుంది? గవర్నమెంట్ జాబ్ రావడానికి వయసు ఎంత అవుతుంది? 27. ట్రై చేయమని చెప్పండి. రవిపర్వం కొంచెం డౌన్ ఉంది, సూర్యారాధన చేయాలి. సూర్యగ్రహానికి జపం చేయించుకోండి, శనికి చేయించుకోండి. 2 గ్రహాలకి, సూర్యగ్రహానికి, సూర్యుడు, శని 2 గ్రహాలకి జపం చేయించుకోండి. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందండి. చేయించుకుంటే వచ్చే అవకాశం ఉంది, ప్రయత్నం చేసుకోమని చెప్పండి. వయసు ఉంది కదా, ఇంకా ఏజ్ ఉంది కాబట్టి అవకాశం ఉంది, ప్రయత్నం చేయమని చెప్పండి. సూర్యుడికి, శనికి 2 గ్రహాలకి జపం చేయించుకొని హోమం చేయించుకోండి, ఫలితం మంచిగా వస్తుంది, మీ కోరిక తీరుతుంది. జపం అంటే ఎంత? మీ ఇంటి బ్రహ్మ ఎవరైనా ఉన్నారమ్మా? ఇంటి పురోహితుడు ఉంటాడుగా, ఇంటి పురోహితుడిని అడగండి, మీ ఇంటి బ్రహ్మని అడగండి. ఆయన అడిగితే ఆయన చెప్తారు, లేదా ఆయనకి తెలియకపోతే వేరే ఎవరి చేతనే చేయిస్తారు. ఓకేనమ్మా. సూర్యుడికి, శనికి 2 గ్రహాలకి జపం చేయించుకుని హోమం చేయించండి. ఆ 2 పర్వాలే కొంచెం డౌన్లో ఉన్నాయి చేతిలో. అన్ని రకాలుగా ఆ రెండు చేయించుకోండి, ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగం వస్తుంది. పెళ్ళి ఎప్పుడండి? పెళ్ళికి ఇంకా టైం ఉందమ్మా, పెళ్ళికి ఇంకా 4-5 ఏళ్ళు టైం ఉంది. వ్యాపారం చేస్తారా? ఇతను తిన్నంగా ఉండడు, వ్యాపారం చేస్తారని చెప్పి ఆల్రెడీ డబ్బులు తగలేసుకుని ఉండాలి. వ్యాపారం ఏం లేదండి, హోటల్లో మేనేజర్గా చేస్తాడు. ఓకే,
ఎవరి దగ్గర కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాకపోవడం కానీ లేదా ఏదైనా వ్యాపారం చేస్తానని కానీ అంటే మాత్రం వద్దని చెప్పండి. బిజినెస్ వద్దండి. బిజినెస్ పనికి వచ్చేటటువంటి చెయ్యి కాదు, లాస్ అవుతారు. జాబే చూసుకోవాలా? ఓకేనండి. సరేనా. రవికి సూర్యుడికి శనికి 2 గ్రహాలకి జపం చేయించుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. గురుగారు ఇంకో కాలర్ వెయిట్ ఇంకా చేస్తున్నారు. కాల్కున్నారు, చెప్పండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజామణి అండి. రాజనందిని గారు, మీరు ఏ నెంబర్ నుంచి అయితే కాల్ చేశారో లాస్ట్ 4 డిజిట్లు చెప్పగలరా? 3 డిజిట్లు. 9799. 9799. అమ్మ ఇది మీదే నా చెయ్యి. 59799 అమ్మా మీది. అదే గురుగారు. హలో హలో చెప్పండి. అదే అండి. ఇది అమ్మ ఈ చెయ్యి ఎవరిది, మీదా మీ వారిదా? 9799 నెంబర్ కాదమ్మా, నెంబర్ చెప్పారు ఆల్రెడీ, చేతులు కనిపిస్తున్నాయి. మీ ఎవరిది, మీదా మీ వారిదా? నాదేనండి. మీదేనా? ఓకే. 2 చేతులు. 2 చేతులు పంపించారు, సంతోషం, బాగున్నాయి. మీరేంటి జాబ్ చేసేవారా ఇది వరకు? లేదండి, ఏం జాబ్ జాబ్ ఏం లేదు. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి, చెప్పండి మీకు ఏం కావాలి. అదే ఇంట్లో స్థలాలు అమ్ముకోం, మా పుట్టింటోళ్ళు స్థలం ఉంది, అది అమ్ముకం అవ్వట్లేదు. గృహం కట్టుకుందామంటే అది అవ్వట్లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి మీకు. ఓకే, ఒక లైవ్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి పర్సనల్గా కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకే, లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి, నేను చెప్తాను. నేను ఈలోపు ఏం చేస్తారంటే మీరు మంగళవారం నియమం చేయడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ప్రారంభం చేసుకోండి. మంగళవారం నియమాలంటే మంగళవారం నాడు ఉపవాసం ఉండాలండి. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఉండి సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేయాలి. ఏమైనా లిక్విడ్స్ ఏమైనా తీసుకొచ్చి అంటారండి, మందులు అవి వేసుకోవాలి కదా? వేసుకుంటే మీరు ఏదైనా తినండి, పళ్ళు తినండి, పాలు తాగండి, లేకపోతే ఏదైనా ఇడ్లీ లాంటిది ఏదైనా లైట్ ఫుడ్, ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఏదైనా లైట్ ఫుడ్ తిని ఉండొచ్చు. శరీరం సహకరించకపోతే అక్కడ తిండి ఆహార నియమం ఏమీ లేదండి. కానీ పగలు భోజనం చేయకుండా ఉండండి, కనీసం భోజనం బదులు వేరే ఏదైనా టిఫిన్ తినండి, లేదంటే కనుక పాలు పళ్ళు తీసుకుని ఉండండి. మంగళవారం నాడు నియమం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన కానీ పూజ కానీ చేయించుకుంటే కాస్త ముందు ఆరోగ్య సమితి కానీ ఇన్నర్ లైఫ్ లైన్ బాగుంది మీకు. ఈ లైఫ్ లైన్ జీవిత రేఖకి వెనకాల ఇంకొక రేఖ ఉంది, ఆ రేఖ బాగుంది. ఇన్నర్ లైఫ్ లైన్ బాగుండడం వల్ల ఏంటంటే మీకు పూర్వకాలం కింద జన్మలోనూ లేకపోతే మీ తరాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉండి అది దారి తప్పింది. అది చేయండి మీరు, మళ్ళీ మొత్తం మీ సమస్యలన్నీ కూడా దారి దొరుకుతుంది. నేను లైవ్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను కాల్ చేస్తే నేను చెప్తాను ఇంకా మిగతా వివరాలు. ఓకే గురుగారు, చెప్పండి అమ్మా. హస్త సాముద్రిక అనేది నమ్మదగ్గదేనా లేదా అదొక విశ్వాసం మాత్రమేనా? ఖచ్చితంగా నమ్మచ్చు, 100% నమ్మచ్చండి, అంతేనా? నో డౌట్. అప్పుడు ఎందుకంటే సో ఇందులో ఫస్ట్ అక్కడ ఈ సాముద్రిక శాస్త్రంలో మొట్టమొదటి వాళ్ళు చెప్పేది ఏంటంటే పూర్వం ఆయుష్ పరీక్షయ పశ్చాత్ లక్షణం ఉచితే ఆయుర్వినా నరైశ్చైవ లక్షణ కిం ప్రయోజనం అన్నాడు. అంటే ఏంటంటే ఒక మనిషి జీవిత రేఖ చూస్తే అతను ఎంతకాలం బతుకుతాడు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. 1 సంవత్సరం ఇటు అటులో అతని జీవితం అంటే పూర్ణాయుర్దాయమా, మధ్యమాయుర్దాయమా, అల్పాయుర్దాయమా, ఆరోగ్యం అసలు లైఫ్ ఉందా లేదా, లైఫ్ స్పాన్ ఎంత ఉంది, 70 ఏళ్ళు ఉన్నాయా, 75 ఏళ్ళు బతుకుతాడా, లేకపోతే 80 ఏళ్ళు బతుకుతాడా, ఎంతకాలం బతుకుతాడా అనేది ఒక నిర్ధారణకు రావచ్చు. అది వచ్చిన తర్వాత మాత్రమే మిగతా లక్షణాలు చెప్పన్నాడు. సో ఇది ఖచ్చితమైనటువంటి శాస్త్రం అండి. 100% మీరు నమ్మచ్చు, నమ్మి ఆచరించవచ్చు, దీన్ని బట్టి పరిహారాలు చెప్పచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు దీంట్లోనే చేతిలో ఉండేటువంటి రేఖలను చూసి జాతకాల్లో ఏ యోగాలు అయితే చెప్తారో ఆ యోగాలు అన్నీ కూడా ఇందులో చెప్పచ్చు, అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. పంచమహాపురుష యోగాలు దొరుకుతాయి, నాభస యోగాలు దొరుకుతాయి, కేమధర్మ యోగాలు దొరుకుతాయి. ఒక మనిషి చెయ్యి చూడంగానే వీడు అసలు లక్షాధికారా లేకపోతే నార్మల్ పర్సనా, ఎటువంటిది అటువంటి లక్షణాలన్నీ కూడా చెప్పచ్చు. ఒక ఫిష్ టైపు అంటే చేప ఆకారంలో ఉండేటటువంటి గీతలు ఉంటాయి, యశోరేఖ అలాగే శిరోరేఖ, అంటే సన్లైన్ యశోరేఖ, ఈ 2 కాంబినేషన్ కనుక ఉంటే దాన్ని శిశయోగం అంటారు. ఆ శిశయోగం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ మేడ్ పర్సన్స్ అవుతారు వీళ్ళు. అందుకని ఖచ్చితంగా చేతి రేఖల్ని బట్టి 100% మనం రిజల్ట్ చెప్పచ్చు. ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ చేతులు మనం పరిశీలించినప్పుడు మనకి కొంత టైం ఇవ్వాలి, సమయం ఇస్తే
ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు ఏమైనా సమాధానాలు చెప్పగలుగుతాం. గురుగారు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ఆ కాల్ మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సంధ్యారాణి మేడం, కడప నుంచి కాల్ చేస్తున్నాను. అమ్మ, ఏ నెంబర్ నుంచి పంపించారమ్మా? నమస్కారం. నమస్కారం స్వామి, నాది వాట్సాప్ నంబర్ లేదు, మామూలుగా మాట్లాడదామని. వాట్సాప్ నెంబర్ లేదా? వాట్సాప్ నెంబర్ లేకపోతే మీరు లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి అమ్మా, నేను మాట్లాడతాను. లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి. లైవ్ అయిపోయిన తర్వాత ఏ నెంబర్, నా నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేయండి, నేను మాట్లాడతాను. సార్ తప్పకుండా. గురువుగారికి మీ చేతి రేఖలు కూడా పంపాలనుకున్న వాళ్ళు 7207710177 నెంబర్కి వాట్సాప్ చేయగలరు. మీకున్న సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. గురువుగారు, ఇప్పుడు 2 చేతులకి గీతలు వేరువేరుగా ఉంటాయి, అలా ఎందుకు ఉంటాయి అంటారు? ఎక్కడో కానీ డిఫరెన్స్ ఉంటుందండి. మా సాధారణంగా కుడి చేతిలో రేఖలు ఎలా అయితే ఉంటాయో ఎడం చేతిలో కూడా రేఖలు అలాగే ఉంటాయి. ఒక్క ప్రింట్లోనే ఈ థమ్స్లోను ఫింగర్స్లోను, ఈ ఫింగర్స్లో ఉండేటటువంటి శంఖాలు చక్రాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. లూప్ అని, శంఖం అని, వీల్ అని, కాంచ్ అని ఉంటాయి. వాటిల్లో డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప మీకు మిగతా రేఖలు వాటి పరిమాణం లేకపోతే వాటి మూమెంట్ బట్ ఇది కూడా ఎక్కడ కూడా అంత తేడా ఉండదు. ఇన్ సమ్ కేసెస్ యు ఆర్ రైట్, కొంత తేడా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, ఎవరు చెయ్యి చూసినా కానీ చాలామందికి ఒక అపోహ ఏంటంటే, ఆడవాళ్ళకైతే ఎడం చెయ్యి, మగవాళ్ళకైతే కుడి చెయ్యి మాత్రమే చూస్తారు కాదు. యూ హ్యావ్ టు అబ్జర్వ్ 2 హ్యాండ్స్. 2 చేతులు చూస్తే తప్ప మనం నిర్ధారణకి రాకూడదు. ఎందుకంటే ఒక లక్షణం ఇక్కడ కనిపించింది, ఇక్కడ కనపడదు. సో అందువల్ల ఏంటంటే ఆ డిఫరెన్సెస్ మనం కవర్ చేయాలంటే వీ హ్యావ్ టు సీ బోత్ హ్యాండ్స్, 2 హ్యాండ్స్ కూడా. ఎవరైనా సరే, ఆడవాళ్ళదైనా సరే మగవాళ్ళదైనా సరే, కంపల్సరీగా 2 చేతులు కూడా మనం చూసి తీరాలి. చూస్తేనే మనం వాళ్ళకి 100% న్యాయం చేయగలుగుతామండి. గురువుగారి పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు 9381476660 నెంబర్కి 6600 నెంబర్కి కాల్ చేయగలరు. వ్యక్తిగతంగా మీరు వాట్సాప్కి పంపించాలి అనుకున్నప్పుడు 7207710100 నెంబర్కి వాట్సాప్ చేసి మీకున్న సమస్యని గురుగారితో మాట్లాడగలరు. గురుగారు, ఈ చేతి గీతలు అనేవి కాలం క్రమం మారుతూనే ఉంటుందా? ఎవ్రీ 7 ఇయర్స్కి ప్రధానమైనటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో వాటి కోర్స్ స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక మనిషి, ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్లడు అవ్వచ్చు, పుట్టినప్పుడు ఎంత వయసు ఉంటుంది, ఎంత 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 సైజు ఉంటారు, అప్పుడే ఫార్మ్ అయిపోతాయి. నేను చెప్పాను కదా, గర్భంలో ఉన్నప్పుడే ఈ ప్రింట్స్ రెడీ అయిపోతాయని. సో అవి బయట పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, చెయ్యి సైజు పెరిగే కొద్దీ, ఇప్పుడు 15 ఏళ్ళు వచ్చేది దాకా, ఒక 16 ఏళ్ళు వచ్చేది దాకా ఒక మనిషి మ్యాక్సిమం గ్రోత్ ఎంత గ్రోత్ అయితే అవుతాడో అంతవరకు బాడీ పార్ట్స్ అనేవి పెరుగుతుంటాయి కదా. ఈ బాడీ పార్ట్స్ ఒకటి పెరిగినప్పుడు కూడా ఈ రేఖలు వాటి లెంగ్త్ పెంచుకుంటూ వెళ్తాయి. అయితే ఇది కాదు, యాక్చువల్గా ఏంటంటే గోచారంలో గ్రహాలు ఎలా అయితే ట్రాన్సిట్లో ఒక రాశి నుంచి ఒక రాశికి వాటి గమనం ఎలా అయితే ఉంటుందో ఆ గమనాన్ని బట్టి కూడా ఇక్కడ చేతిలో పర్వాల్లోనూ చేతి రంగుల్లోనూ కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేటటువంటి పెద్ద మైనస్ ఏంటంటే, మన చేతులు మనం అంత రోజు అబ్జర్వ్ చేసుకోం. దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియదు, ఆ తేడాలు తెలియదు. అయితే నాళికా రేఖలు అనేవి ఉంటాయి కొన్ని. వీటి కోర్స్ మారే కొద్దీ ట్రాన్సిట్లో మీకు ఒక గ్రహం అనుకూలంగా ఉంది అంటే, జాతకంలో ఒక గ్రహం అనుకూలంగా ఉంది అంటే దానికి సంబంధించిన పర్వం ఇక్కడ బాగుంటుంది. చేతిలోనే మొత్తం 9 గ్రహాలకి స్థానాలు ఇచ్చారు, 12 రాసులకి స్థానాలు ఇచ్చారు. ఈ స్థానాల్లో మీ గ్రహస్థితిని బట్టి ఆ చేతిలో ఉండేటువంటి మార్పులు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ట్రాన్సిట్లో ఎంత నీట్గా అయితే మనకి జాతకంలో ఎంత చక్కగా అయితే లక్షణాలు కనిపిస్తాయో అంతే లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి. అందులో ఏం సందేహం ఏం లేదండి. వ్యక్తిగతంగా వస్తే ఏమవుతుందంటే మేము వాటిని అబ్జర్వ్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు లైవ్లో వచ్చారనుకోండి, లైవ్లో వస్తే నా దగ్గరికి వస్తే I will take some time and I will observe your every aspect of your hand and I will give you a proper solution. ఓకే. అది గురువుగారు, ధనవంతుడు ఎప్పుడు అవుతాము, ఆ రేఖలు ఎలా ఉంటాయి అనేది ఎలా చెప్పగలరు? ధనవంతుడు అవ్వాలి, లక్షాధికారి అవ్వాలి, లేదా డబ్బు బాగా సంపాదించుకోవాలి, ఏదైనా సరే మీరు చేసేటట్టు వృత్తి సవ్యంగా ఉండాలి, లేదా మీరు చేసేటట్టు పని వల్లే కదా మీ సంపాదన అనేది ఉంటుంది. యశో రేఖ అనేది ఒకటి ఉంటుందండి, ఫేట్ లైన్ అంటారు. ఈ ఫేట్ లైన్ కనుక ఎవరి చేతిలోనైనా సరే బాగుంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితం బాగుంటుంది. అంటే ఫేట్ లైన్ మీద ఎక్కడ కూడా క్రాస్ మార్క్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, యవాలనేటువంటి సింబల్స్ కానీ, లేకపోతే జల్లెళ్ళు కానీ ఏమీ లేకుండా బ్రాస్లెట్ నుంచి ఫేట్ లైన్ సాటర్న్ మౌంట్ దాకా వెళ్తుంది. ఈ సాటర్న్ మౌంట్ దాకా వెళ్ళేటటువంటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ సవ్యంగా చక్కగా ఉండి మంచి రెడ్ కలర్లో కానీ లేదా ఆరెంజ్ కలర్లో కానీ ఉంటే ఆటోమేటిక్గా
వెల్త్ వచ్చి పడుతుంది, సందేహం ఏమీ లేదండి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి యశోరేఖ అనే దానికి పేరు ఎందుకు పెట్టారంటే, లేదా అదృష్ట రేఖ, లేదా ఇంగ్లీష్లో ఫేట్ లైన్ అని ఎందుకన్నారంటే, మీరు ఎఫర్ట్ ఎంత పెట్టినా కానీ ఎంతో కొంత అదృష్టం లేకపోతే మీ ఎఫర్ట్కి సరైనటువంటి ఫ్రూట్ దొరకదు. అందువల్ల ఏం చేస్తారు, దానికి ఆ రేఖ అది కనుక బాగుంది అనుకోండి, చిన్న ఎఫర్ట్ తోటి కూడా మీరు ఎక్కువ సక్సెస్ వస్తుంది. మీ లైఫ్ ఏదైనా సరే, ఏ పని చేసుకుంటున్నా సరే చిన్న ఎఫర్ట్ తోటి మీకు ఎక్కువ సక్సెస్ వస్తుంది. కొంతమంది ఎంత చేసినా కానీ అది రిజల్ట్ రాదు అంటే వాళ్ళ చేతిలో యశోరేఖ లేకపోవడం. యశస్సు అంటే కీర్తి, అటు ఫైనాన్షియల్గా కీర్తి ప్రతిష్టలు రావడానికి కానీ, లేదా చేసే పని వల్ల కీర్తి ప్రతిష్టలు రావడానికి కానీ, లేదా ఆర్థికంగా నీకు మంచి బాగా నిలదొక్కుకోవడానికి కానీ, ఏదైనా కానీ ఆ ఒక రేఖ బాగుంటే మిగతా వాటి అన్నింటినీ తలదన్నది మనిషిని తీసుకొస్తుంది. సందేహం ఏం లేదండి. గురువుగారి పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు 9381476600 నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్లో మీ చేతి రేఖల్ని పంపాలనుకున్న వాళ్ళు 7207710100 నెంబర్కి మీ చేతి రేఖల్ని పంపించి మీకున్న సమస్యను పరిష్కారం తెలుసుకోగలరు. గురువుగారు, ఇప్పుడు చిన్న పిల్లలతో సహా గీతలు గురుగారు, ఈ ప్రశ్న కంప్లీట్ చేసే ముందు మరో కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఒక కాలర్తో మాట్లాడిద్దాం. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి. మీ పేరేంటండి? పద్మావతి అండి. పద్మావతి, మీరు చేసిన నెంబర్లు లాస్ట్ 3 నెంబర్లు చెప్పగలరా? హలో అండి. అదే వినోద్ అనే నెంబర్ అండి, వాట్సాప్ లో పెట్టాము. ఓకే అండి, ఒక్క నిమిషం. 0958 ఏ నెంబర్కి పంపించారు? ఏ నెంబర్కి పంపించారండి? చూద్దామండి, వాడిని కంగారు పెట్టకండి. 0958 రాలేదు, నెంబర్ రాలేదు. అమ్మ మీ చేతులు రాలేదా బాబాకు? ఒకసారి చూసుకోండి. జాతకం బాగాలేదు. మీరు ఏ నెంబర్ కి చేతులు పంపించారు? ఎవరిదైనా 0958 నెంబర్ నుంచి నాకు ఏ చేతులు రాలేదమ్మా. హలో 0958 నుంచి నాకు మీరు చెప్తున్న నెంబర్ నుంచి నాకు చేతులు రాలేదు, ఫోటోలు రాలే. ఆవిడ నెంబర్ కి వాట్సాప్ లేదంట గురువు గారు, వేరే నెంబర్ లైవ్ ఉంది. మాది చిన్న ఫోన్ అండి, వాట్సాప్ లో పెట్టాం కదా. మీరు పంపించిన నెంబరే చెప్పండి అమ్మా. 710 అండి. 700నా? 710 710. వాళ్ళు ఏ నెంబర్ నుంచి పంపించారో తెలియట్లేదు. చాలా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి. అమ్మా, మీరు ఏ నెంబర్ నుంచి వాట్సాప్ పంపించారు అంటున్నా? 8367043710. 710నా? ఓకే. ఆ నంబర్ అండి, మీ నంబర్ ఇచ్చారు సార్ మీరు. సరే అండి. అమ్మ ఒక్క నిమిషం ఉండండి. చేతులు ఫోటోలు క్లారిటీ లేవు. హలో అమ్మ, రెడ్ కలర్ది డిజైన్ బ్లాంకెట్ మీద చేతులు పెట్టి పంపించారు. ఆ ఫోటోలు క్లారిటీ లేవు, చేతులు సరిగా కనబట్టలేదు. క్లారిటీ లేవండి. ఫోటోలు క్లారిటీ లేదమ్మా. లైవ్ అయిన తర్వాత మాట్లాడండి, నేను చెప్తాను. లైవ్ అయిన తర్వాత మాట్లాడండి, నేను చెప్తాను. ఫోటోలు మళ్ళీ పంపించండి, చేతులు క్లారిటీ లేవు. గురుగారు, ఇందాక మనం మాట్లాడుతున్న ప్రశ్నని కంటిన్యూ చేద్దాము. అదే చిన్న పిల్లల చేతి రేఖలతో సహా చెప్పగలరా? చిన్నపిల్లల చేతులు అంటే 7 ఏళ్ళు వచ్చిన తర్వాత నుంచి వాళ్ళ చేతి రేఖలు చూడొచ్చండి. 7 ఇయర్స్ దాకా 7 నుంచి ప్రతి 7 ఎవ్రీ 7 ఇయర్స్కి రేఖలు మారుతూ ఉంటాయి. ఎవ్రీ 7 ఇయర్స్కి మనం చూడాలి, గ్యారంటీగా చూస్తామన్న ఛాన్సెస్ లేవు, మన దగ్గరికి రావాలి కదా. అయితే ఒకటి ఏంటంటే ఎవ్రీ 7 వాళ్ళు ఎనీబడి, నేనే కాదు ఎవరైనా సరే, హ్యాండ్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికైనా సరే ఇయర్లీ వన్స్ పెడితే వాళ్ళకి ఆ డిఫరెన్సెస్ తెలుస్తుంటాయి. వాళ్ళ చేతులు ఉండేటువంటి తేడాలు వాళ్ళు కూడా చూసుకోగలుగుతారు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి పంచాంగ శ్రవణం చేసుకుని మన రాశి ఫలాలు ఎలా ఉంటాయో, ఎలా అయితే సంవత్సరం ఒకసారి చూసుకుంటామో, అలాగే చేతులు కూడా ఎవ్రీ ఇయర్ ఒకసారి మన కనుక ఎవరి చేతనా కనుక చూపించుకుని, ఎవరి చేతులు ఎవరికైనా చూపించుకుని కనుక మన రీడింగ్ కనుక తీసుకుంటూ ఉంటే అందులో ఉండేటువంటి డిఫరెన్సెస్, అక్కడ మనం ఏదైనా అవసరం అయితే కనుక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం తీసుకుని మన లైఫ్ ఎదరికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చండి. అందులో ఏం సందేహం ఏం లేదు. అయితే అదే చెప్తాను కదా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 7 ఇయర్స్కి ఒక్కసారి కోర్స్ ఆఫ్ స్మాలర్ లైన్స్ ఉంటాయి, చిన్న గీతలు ఉంటాయి, అవి మారుతూ ఉంటాయి. కొన్ని ఏమవుతాయంటే ఇప్పుడు చెప్పాను కదా, ట్రాన్సిట్లో మీకు సపోర్ట్ వచ్చింది అనుకోండి,
ఏదో గురుగ్రహం మీకు అనుకూలంగా ఉంది జాతకంలో అనుకోండి, గురు పర్వం మీద మీకు ఒక కలర్ మారుతుంది, ఒక చిన్న లైన్ వస్తుంది, అది అప్పర్ లైన్ వస్తుంది అనమాట. అలాగే శని బాలేడు అనుకోండి, శని పర్వం మీద ఏదో ఒక చిన్న మార్క్ వస్తుంది, బ్లాక్ స్పాట్ రావచ్చు, రెడ్ కలర్ స్పాట్ రావచ్చు, లేదా చిన్న క్రాస్ రావచ్చు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద స్కై, ఇట్ విల్ అపియర్ ఇన్ యువర్ హ్యాండ్. అందులో మాత్రం సందేహం లేదండి, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అది గురువుగారు, గ్రహాల వల్ల అంటే ఇప్పుడు మనకు మొన్న చంద్రగ్రహణం వచ్చింది, దానివల్ల కూడా జాతకాలు మారుతాయి. గ్రహణాల వల్ల జాతకాలు ఏమి మారిపోవండి, అది పిచ్చి మాట. అది గ్రహణం అనేది యూనివర్సల్ ఫినామిన్ అనేది, ఎందుకంటే అన్నీ ఒకే లైన్లో తిరుగుతూ ఉంటాయి. ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం, చంద్రుడికి వీటికి మధ్యలో ఇవి రావడం వల్ల వచ్చేటటువంటి గ్రహణాలు అవి నిత్యం యూనివర్స్లో జరుగుతుంటాయి. ఇప్పుడు రేపు సెప్టెంబర్లో గ్రహణం వస్తుంది అంటున్నారు, ఆ గ్రహణం మనకి కనపడదు, మనకి కనిపించేటటువంటి గ్రహణం కాదు సూర్యగ్రహణం, దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఇలాగేమవుతుంటే ఎక్లిప్సెస్ అనేవి, సోలార్ ఎక్లిప్సెస్ అనేవి జరుగుతుంటాయి. ఆ గ్రహణాల ప్రభావం మన చేతుల మీద ఏమి ఉండదండి. మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, నేను చెప్పేది ఏంటంటే ట్రాన్సిట్, గోచారం, జాతకంలో గోచారం ఎలా అయితే మూవ్ అయ్యి మీ లగ్నానికి అయితే మీ జన్మరాశి నుంచి గోచారం ప్రభావం ఎలా అయితే ఉంటుందో, అది పాజిటివ్గా ఉంటే చేతులు పాజిటివ్గా రిజల్ట్ ఇస్తాయి, చేతుల్లో పాజిటివ్ సైన్స్ వస్తాయి. అది నెగిటివ్గా ఉంటే ఇక్కడ నెగిటివ్ సైన్స్ కనిపిస్తాయి. ఒకటి ఇక్కడ నెగిటివ్ సైన్ కనిపించింది అనుకోండి, అతని గోచారం కానీ అతని జాతకం కానీ మనం చూస్తే ఖచ్చితంగా అక్కడ కూడా గ్రహాలు నెగిటివ్లోనే ఉంటాయి. కాలర్ వెయిట్ చేస్తున్నారు గురుగారు. నమస్తే అండి. హలో హలో హలో, నమస్కారం అండి. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? మేము బేలా నుంచి, ఆదిలాబాద్ జిల్లా. ఓకే, ఏ నెంబర్, ఆఖరి నెంబర్ చెప్పండి మీది. మాది అది 6267 నుంచి పంపాం. 6267. ఒక్క సెకండ్ అండి. 6267 ఎక్కడ రాలేదు కదా, అదే వచ్చిన సమస్య. వాడు పంపించామంటారు, మనకేమో ఇక్కడ కనపడదు. రైట్ హ్యాండ్ పంపించారు, కుడి చేయి ఒకటే పంపించారు, కుడి చేయి పంపించారు. ఇది ఎవరు స్వామి, మీదేనా చెయ్యి? అవునవును. ఓకే, ఏది చేతులు ఏది ఒక్క పర్వం సరిగ్గా లేదు నీకు, ఒక్క ఇది కూడా బాగాలేదు అన్న. ఎంత నీకు 55 ఏళ్ళు ఉంటాయా? ఎంత మీ వయసు ఎంత? 50? హలో, మీ వయసు ఎంత? 50 పైన ఉందా? అవును 60 ఉన్నాయండి. ఓకే, అదేనండి. ఏం కావాలి మీకు? ఏం కావాలి ఇప్పుడు? కోర్టు తగాదాలు ఉన్నాయండి. కోర్టు తగాదాలు ఉన్నాయా? ఆర్థిక పరిస్థితి మెరుగులేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చేతిలోకి అనిపిస్తుంది. కానీ మీకు ఏం సమస్య ఏంటి ఇప్పుడు? ఏం చెప్పాలి మీకు? ఏ సమస్య చెప్పాలి? అన్ని రకాల సమస్యలు ఉన్నాయి చేతిలో. ఎప్పుడు బాగైతే? ఎప్పుడా? ఇంకొక 1.5 year పడుతుందండి, సంవత్సరంన్నర పడుతుంది. ఒక సంవత్సరంన్నర వరకు మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కనుక నిత్యం గణపతి గుడిలో అర్చన చేయించుకోండి. హలో గురుగారు. అమ్మ చెప్పండి అమ్మా. ఇగో లేదు, కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేదు, కోర్టు తగాదాలు ఉన్నాయి. అవునమ్మా, సంవత్సరంన్నర వరకు కొంచెం ఓపిక పట్టండి, అన్నీ సర్దుకుంటాయి. ఎన్ని రోజుల వరకు పడుతుంది? సంవత్సరంన్నర పాటు ఓపికగా ఉండండి, సర్దుకుంటాయి అన్నీ. ఎన్ని రోజులు గురుగారు? సంవత్సరంన్నర పాటు. 1.5 year. మరి అది ఏళ్ళు నడుస్తుందని ఎవరు చెప్పారు? అంటారు అయితే గురువారు, ఏమన్నా ఉన్నది అట్లా అని. ఏళ్ళు నడిచడానికి మీకు ఏం సంబంధం లేదమ్మా. ఉన్న సమస్యల నుంచి మీరు బయటపడడానికి మీకు 1.5 కాలం పడుతుంది, ఓపికగా ఉండండి. ఓకే, సరే. గురుగారు, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, గురుగారి పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు 9381476600 నెంబర్కి కాల్ చేయండి. మీరు వాట్సాప్కి మీ చేతి రేఖల్ని పంపించాలనుకున్న వాళ్ళు 7720771010కి ఈ నెంబర్కి మీ చేతి రేఖల్ని పంపించి మీకున్న సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు గురుగారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు సూర్యనారాయణ అండి. సూర్యనారాయణ గారు, ఏ నెంబర్ నుంచి? లాస్ట్ డిజిట్ చెప్పండి.
3414 అండి. 3414 1 సెకండ్ ఉండండి సార్. 3414 23414 అవునండి. 1 సెకండ్ సార్. సార్ ఇవన్నీ హ్యాండ్స్ అన్నీ కట్ అయిపోయాయండి. ఎవరిది? మీ అమ్మాయివా మీవా చేసేది? మా అమ్మాయిదండి. ఓకే. హ్యాండ్ థంబ్ కనపట్టలేదు సార్ అమ్మాయిది. అయ్యయ్యో. బొట్టల వేలు కనపడకుండా తీశారు ఫోటోలు. చెయ్యి పూర్తిగా పెట్టాలి. ఓకే. ఉన్నంత వరకు చూసి చెప్పమంటే చెప్తా. చెప్పండి సార్, వివాహం ఎప్పుడు అవుద్ది? అదే మ్యారేజ్ గురించే చెప్దాం అనుకుంటున్నాను, మీరే అడిగారు. ఓకే. ఇది సార్ ఇంతకుముందు ఏదైనా సంబంధం ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది, క్యాన్సిల్ అయిందా? అవునండి. అవునండి. ఓకే. ఇంకొక 8 నెలలు అండి. 7 నుంచి 8 నెలలు పడుతుందండి మీ అమ్మాయికి వివాహం అవడానికి. అయ్యా. ఓకే. అది నాకు ఒకసారి ఫోటోలు చేతులు ఫుల్గా తీసి పంపించండి. చేతులు బొట్టన వేలు కనపట్టలేదండి. సరే అండి. సరే. ఇక మీరు పంపించిన ఫోటో మీకే చూపిస్తున్నాను చూడండి. అవతల హ్యాండ్ కనపట్టలేదు, ఓన్లీ అరచేయి కనిపిస్తుంది తప్ప బొట్టన వేలు కనపట్టలేదండి. అది సరిగ్గా పంపించండి, నేను చెప్తాను. నేను ఈసారి బొట్టన వేలుతో సహా పంపిస్తాను. ఓకేనండి. నమస్కారం. గురువుగారు, ఇప్పుడు చేతి రేఖల్ని మీరు ఏదైతే చూస్తున్నారో దానికి రెమెడీస్ ఏమన్నా ఉంటాయంటారా? పరిహారాలు ఉంటాయండి. ఆ పరిహారాలు ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళకి ఒక సమస్య వచ్చింది అనుకోండి, అదే సమస్య కొంచెం మ్యాచ్ అయింది అనుకోండి, ఇద్దరు ఒకే పరిహారం పాటిస్తే తగ్గుతుంది. అనారోగ్య సమస్య వచ్చింది అనుకోండి, అదే అనారోగ్య సమస్య వాడకూడదు. దీనికి చేసే పరిహారం దానికి చేస్తాం. అది పెద్ద సమస్య కాదండి. భార్యాభర్తలు ఇద్దరికి కలిపి గోత్రం పూజ చేసేటప్పుడు ఎలాగో ఇద్దరు పేర్లు చెప్పి చేస్తాం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. అయితే లేడీస్కి వచ్చేటటువంటి పర్టికులర్ సమస్యలకి వాళ్ళకి చేయలేం కదా. ఇప్పుడు ఫీటస్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి, లేదా ఏదైనా వేరే పర్టికులర్ స్పెషల్ కేసెస్ ఉంటాయి లేడీస్వి, అప్పుడు ఇక వాళ్ళిద్దరికీ చెప్పలేము. సో జనరల్ ఆరోగ్యం అనుకోండి, జనరల్ ఆరోగ్యం కోసం భార్యాభర్త ఇద్దరికి కలిపి చేయొచ్చు. కానీ స్పెషల్ కేస్ అంటూ స్పెషల్గా చేయాల్సి వస్తే మాత్రం ఎవరిది వాళ్ళకి. గురుగారు, ఇంకొంచెం తెలుసుకునే ముందు మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో. నమస్తే. నమస్కారం అండి. నమస్తే మేడం. అమ్మ, ఏ నెంబర్ నుంచి పంపించారు చెప్పండి. 6643 నుంచి పంపిస్తాను సార్. 6643. అమ్మ, మీది కుడి చేయి పంపించలేదు. ఎందుకు పంపిస్తాను సార్? ఫోటో క్లారిటీ లేదమ్మా, ఒకటే వచ్చింది నాకు. ఫోటో క్లారిటీ లేదు, వచ్చే ఫోటోలు కానీ ఫొటోస్ క్లారిటీ లేదు, లైటింగ్ లేదు, ఫోటోలు చీకట్లో ఉన్నాయి చేతులు. డే లైట్లో తీసి పంపించండి అమ్మా, చెప్తాను. డే లైట్లో తీసి పంపించండి, చెప్తాను, తప్పకుండా చెప్తాను. గురుగారు, ఇందాక మనం మాట్లాడుకునే ప్రశ్నను కంటిన్యూ చేద్దాం. చెప్పండి. అదే ఇద్దరికి స్త్రీల విషయంలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి చేసేది వాళ్ళకి చేయాలండి. జనరల్ ఆరోగ్యం కోసం చేసేటప్పుడు ఇప్పుడు ఆరోగ్యం భాస్కరాది చేతి అన్నారు. సూర్యారాధన చేయడం కానీ, లేదా అరడం కానీ, సౌరం కానీ, మహాసౌరం కానీ ఈ పారాయణలు చేసినప్పుడు దంపతులు ఇద్దరికి కూడా తీర్థం ఇవ్వడంలో తప్పలేదు. అయితే గర్భ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే పర్టికులర్ కొన్ని లేడీస్కి మాత్రం వచ్చేటటువంటి రిలీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, వాటికి మాత్రం ఎవరికి వాళ్ళకి చేయాలండి. అది అందులో మాత్రం వాళ్ళని వెళ్ళి కలపడానికి లేదు. ఎవరి హ్యాండ్లో అయితే ముందు మనకి సమస్య కనిపిస్తుందో ఆ సమస్య ఏంటి, దానికి ఏ పరిహారం పనిచేస్తుందో చూసుకోవాలి ముందు. ఆ పరిహారం చేయించుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటే మనం చేయగలుగుతాం, అందులో ఏ సందేహం ఏం లేదండి. అయితే అన్నీ జనరల్ హెల్త్ కావాలి అనుకున్నప్పుడు ఇద్దరికి కలిపి చేయడంలో తప్పులేదు. అదే మీరు పర్టికులర్గా ఏదైనా ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు, లేదా దానివల్ల వేరేటువంటి డిప్రెషన్స్ వచ్చేసాయి అనుకోండి, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్స్లోకి వెళ్ళిన వాళ్ళకి సెపరేట్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి చేతుల్లో కనిపిస్తాయి. ఆ చేతుల్లో కనిపించేటటువంటి సమస్యలకి మనం ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు, దానికి తగ్గ పరిహారం మెడిసిన్ ఇవ్వడం ఇంకో ఎత్తు. ఈ రెండూ కనుక సవ్యంగా జరిగితే వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా బాగుంటాయి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మీకున్న సమయాన్ని మాతో కేటాయించి మాకు మా ప్రేక్షకులకు చాలా చక్కని విషయాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఈరోజు
సాముద్రిక సర్వస్వం. గురువుగారి పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు 9381476600 నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు పర్సనల్ వాట్సాప్ నెంబర్కి చేతిరేఖలను పంపించి మీకున్న సమస్యను తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 7207710100కి వాట్సాప్ చేయండి. శని ఆదివారాలు గురువుగారు హైదరాబాద్లోనే ఉంటారు. మిగతా రోజుల్లో గురువుగారు పాలకొల్లో ఉంటారు. ఇది ఈరోజు సాముద్రిక సర్వస్వం. నమస్కారం.